హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆటో వాలా అప్డేట్స్. ఇప్పుడే ప్రేమ గేమ తస్సా దియా మూవీ చూడడం జరిగింది. ఇంకా 1 అవర్ 50 మినిట్స్ రన్ టైంతో ఈ మూవీ అయితే 8 స్ట్రీమ్లో తెలుగులో కూడా స్ట్రీమ్ అవుతుందండి. అసలు ఈ మూవీ ఎలా ఉంది, అసలు ట్రై చేయొచ్చా లేదనేది ఇండెప్ తెలుగులో మాట్లాడుకుందాం. టు బీ ఫ్రాంక్గా చెప్పాలంటే నాకైతే ఈ మూవీ అస్సలు నచ్చలేదండి. 2 అవర్స్ టార్చర్ లాగా అనిపించింది. ఇంకా ఈ మూవీలో హీరోనే కథనం అన్నీ ఆయనే చేసినట్టున్నారు. సో అసలు ఆయన ఏం తీద్దాం అనుకున్నారు, ఏం తీసారో నాకైతే అర్థం కాలేదు. నేను ఎందుకు ఎంతలా చెప్తున్నాను, మీరు ఎవరైనా ఈ మూవీ చూస్తే మాత్రం కామెంట్ చేయండి. అసలు ఈ మూవీకి ఒక ప్రాపర్ స్టోరీ లైన్ అనేది ఉండదండి. మూవీ అయిపోయాక కూడా ఏంట్రా స్టోరీ లైన్ మనం చాలాసేపు ఆలోచించాలి. స్టార్టింగ్లో మళ్ళీ ఈ మూవీని భార్యాభర్తలకు అంకితం అని కూడా చేశారు. ఇంకా స్టార్టింగ్లో ఇంట్లో శబ్దం చేసి బయటకు వచ్చే సీను, దాని తర్వాత ఒక్క సీన్ కూడా నాకైతే రిజిస్టర్ అవ్వలేదండి. ఇంకా మధ్యలో ఒక లవ్ సాంగ్ వచ్చింది, అదైతే కొంచెం పర్లేదు అనిపించింది. సో కంప్లీట్గా డైరెక్టర్ అయితే స్టోరీ అనేది మర్చిపోయారు అనుకుంటా. ఆయన రాసుకున్నది ఒకటి, తీసింది ఒకటిలాగా అనిపించింది. మధ్యలో ఫ్లాష్ బ్యాక్ మోడ్ ఎందుకు వస్తుందో తెలియదు, హీరోయిన్స్ ఎందుకు వస్తారో తెలియదు, ఐటమ్ సాంగ్ ఎందుకు పెట్టారో తెలియదు, అండ్ ఆ నైట్ మోడ్లో ఆ సినిమాటోగ్రఫీ ఎందుకు తీస్తున్నారో అలాగో తెలియదు, మనం ఎందుకు చూస్తున్నామో మనకు కూడా తెలియదు. ఈ మూవీకి అయితే పెట్టిన డబ్బులని వేస్ట్ అనిపించిందండి. కొద్దిగా కొంచెం శ్రద్ధ పెట్టి తీసుంటే ఈ మూవీ ఇంకొంచెం బాగా వచ్చేది. బేసిక్గా వీళ్ళైతే స్క్రిప్ట్ వర్క్ ఏం చేయలేదని నాకు అనిపించింది. ఇంక ఈ మూవీని ఫ్యామిలీతో చూడొచ్చా అంటే మధ్యలో కొంచెం స్లైట్ టచ్ రొమాన్స్ అయితే ఉంది. అపార్ట్ ఫ్రమ్ దా చూడొచ్చు. ఈ మూవీ బేసిక్ స్టోరీ ఏంటంటే మన హీరో అయితే ఆకతాగా తిరుగుతూ ఉంటాడు. ఇంకా తల్లిదండ్రులు అయితే నువ్వు సెటిల్ అవ్వ, ఇంక నీకు పెళ్ళి అవ్వదు అని చెప్పడంతో హీరో శబ్దం చేసి ఊరి నుంచి వెళ్ళిపోతాడు. సో హీరో సెటిల్ అయ్యాలి, ఆ శపథం ఏంటి ఇదంతా తెలియాలంటే ఈ మూవీ చూడాల్సిందే. ఇంకా మధ్యలో ర్యాండమ్గా సీన్స్ ఎందుకు వస్తాయో, ఎందుకు వెళ్ళిపోతాయో, ఏం చెప్పాలనుకున్నారో వాళ్ళకే తెలియాలండి. అసలు ఈ మూవీలో ఒక పాయింట్ అయితే అర్థం కాలేదండి. సుధార్ గారు వచ్చి యాసిడ్ పోద్దాం అనుకున్న వాళ్ళకి ఇదంతా ఫ్లాష్ బ్యాక్ ఎందుకు చెప్తున్నారా అనిపించింది. సో ఇంకా ప్రాపర్ స్టోరీ కానీ, నేరేషన్ కానీ, సాంగ్స్ కానీ, సినిమాటోగ్రఫీ కానీ ఒక్క ఆస్పెక్ట్లో కూడా ఈ మూవీ అయితే నాకు నచ్చలేదండి. సో ఫైనల్గా ఈ మూవీకి మనం ఇచ్చే బడ్జెక్ట్ ఏంటంటే టైం వేస్ట్ ఫిల్మ్ అంటే మీకు మరీ ఖాళీగా ఉన్నా కానీ ఈ మూవీని అయితే ట్రై చేయొద్దు. సో ఇది కంప్లీట్లీ నా ఒపీనియన్ మాత్రం. మరి ఈ మూవీ మీకు అనిపించిన కామెంట్లో షేర్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి.